హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 99. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశాలాక్షి ఇంటికి కాస్త దూరంలో కార్ పార్క్ చేశాడు విక్కీ. కారులోనే కూర్చుని విశాలాక్షి బయటికి వచ్చే వరకు వెయిట్ చెయ్యక తప్పదని నిర్ణయించుకుని విశాలాక్షి ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు చిన్ని, విక్కీ. ఇదంతా అవసరమా విక్కీ? ఈ చీకట్లో ఎంతసేపని వెయిట్ చేస్తాము? తెలుసుకోవాలి కదా చిన్ని. అసలు పిన్నికి ఆ నగలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? మీ అమ్మగారు చేయించిన నగలు ఇలా చేతులు మారడానికి కారణం ఎవరు? ఇవన్నీ ఆ నగలు మన చేతికి వస్తేనే తెలుసుకోగలుగుతాము. వెయిట్ చేయి ప్లీజ్. చుట్టూ చాలా చీకటిగా ఉంది. వీధి కుక్కలు తిరుగుతున్నాయి. తొందరపడి బయటికి వెళ్ళకు విక్కీ. వెలుగు వచ్చాకే మనం బయటికి వెళ్దాము. అలాగే కానీ కాసేపు నువ్వు నిద్రపోకపోయావా? ఎంతసేపు అలా మెలకువగా ఉంటావు? రెస్ట్ తీసుకో అంటూ చిన్ని వైపుకి వంగి చైర్ ఆపరేటివ్ బటన్ నొక్కి సీట్ బ్యాక్ పుష్ చేసి రెస్ట్ తీసుకో అన్నాడు. నేను నిద్రపోతే నీకెలా తెలుస్తుంది? అయినా నాకిప్పుడు నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు? కళ్ళు మూసుకో, అదే వస్తుంది. లేదు విక్కీ, నిజంగా నిద్ర రావట్లేదు. సరే నీ ఇష్టం. ఈ ఊరు ప్రయాణం పడకుండా ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. రొమాంటిక్గా చూస్తూ అన్నాడు విక్కీ. అబ్బాయి గారికి మరీ ఆత్రం ఎక్కువగా ఉందే నవ్వింది. ఉంటుంది కదా, నీకు కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయిలే, బయటికి చెప్పట్లేదు అంతే నువ్వు. నేను చెప్పకపోయినా నీకు తెలిసిపోతుంది కదా నవ్వింది. వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. ప్రశాంతంగా ఒక 4 రోజులు గడిపితే హాయిగా అనిపిస్తుంది. ఏమంటావు అడిగాడు విక్కీ. ఎక్కడికి వెళ్దాం? అయినా ఇప్పుడు నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఈ జర్నీ కూడా చేయకూడదు తెలుసా? నువ్వు రా రా అని ఫోర్స్ చేస్తుంటే కాదనలేకపోయాను. ఇంకెక్కడికి నేను రాలేను బాబు. అయినా ఇదంతా స్ట్రేంజ్గా అనిపిస్తోంది నాకు. పెళ్ళయ్యి 2-3 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కపుల్స్. మన విషయంలో మాత్రం 4-5 సార్లు కలిస్తే ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? ఇదేం బాలేదు. నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు తెలుసా దిగులుగా అన్నాడు విక్కీ. విక్కీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మాట్లాడుతుంటే నవ్వుతూ, నేనేం చేయను? నువ్వు వద్దు అన్నా వినకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చావు. వద్దురా తప్పురా అంటే విన్నావా? ఏమీ కాదు. పెళ్ళికి ముందే ఇలాంటివన్నీ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. నీకు నాకు పెళ్ళయింది కదా అని నన్ను కూడా కన్విన్స్ చేసేసి నీ మాట వినేలాగా చేసుకున్నావు. అబ్బా మొదలుపెట్టికే అయిపోయింది కదా. నువ్వే మొదలుపెట్టావు, నేనెక్కడ మొదలుపెట్టాను? సర్లే కానీ ఆ రోజులు తలుచుకుంటే భలే ఉంది కదా చిన్ని. విక్కీ అలా అడుగుతుంటే చెప్పలేనంత సిగ్గు వచ్చింది చిన్నీకి. పోరా, నేను చెప్పను. నిజం చెప్పు, నీకు కూడా బాగుంది కదా. అబ్బా విక్కీ, ఇవే మాటలు మాట్లాడతావా? ఇంకా నీకు నాకు మధ్య ఏ మాటలు ఉండవా? ఏంటే నువ్వు? ఏ భార్య అయినా సరే హస్బెండ్ రొమాంటిక్గా ఉంటే బాగుండు అనుకుంటుంది. నువ్వేంటి నేను ఇంత రొమాంటిక్గా ఉంటే అబ్బబ్బా అంటావు? నాకు రొమాంటిక్గా ఉండడం ఇష్టమే, కానీ మరీ టూ మచ్ అనిపించట్లేదు. ఎక్కడ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇవే మాటలు మాట్లాడతావు. ముద్దు హగ్గు అంటూ హద్దులు దాటడానికి ప్రయత్నిస్తావు. ఇంకా మన మధ్య హద్దులు ఎక్కడున్నాయి? ఎప్పుడో దాటేశాము. అందుకే కదా అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అయ్యారు. చిన్ని పొట్ట మీద చిన్నగా చెయ్యి వేశాడు. విక్కీ చేతి మీద ఒక్కటి కొట్టింది చిన్ని. ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోకూడదు? నా ఇష్టం, నా పెళ్ళం, నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అంటూ మళ్ళీ తన పొట్ట మీద చెయ్యి వేశాడు. ఎందుకురా అలా టచ్ చేస్తావు? నీకు ఇష్టమా అలా టచ్ చేయడం? చాలా ఇష్టం. అసలైతే నిన్ను గట్టిగా కౌగలించుకోవాలని ఉంది. బట్ ఇప్పుడు కుదరదు కదా. అయ్యో పాపం నా మొగుడు నవ్వింది. కదా, త్వరగా పాపో బాబో పుట్టేస్తే బాగుండు. వాడిని అమ్మకి ఇచ్చేసి మనం హనీమూన్కి వెళ్ళిపోవాలి. అబ్బా చా, అంత సీన్ లేదు. నేను పిల్లల్ని వదలను, వాళ్ళతోనే ఉంటాను. అదేంటే బెంగళూరు వెళ్ళకముందు హనీమూన్ వెళ్ళాలి అని అనుకున్నాం కదా. అనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు కుదరదు కదా. 9 months వరకు ఫుల్ రెస్ట్గా ఉండాలి.
తర్వాత బేబీ వస్తుంది. చాలా కేర్గా చూసుకోవాలి కదా చంటి పిల్లల్ని. నేను లేకుండా నా బేబీ ఎలా ఉంటుంది? సో హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్. అబ్బా, నేను అనుకుంటూనే ఉన్నానే బేబీ పుట్టిన తర్వాత నన్ను నువ్వు నెగ్లెక్ట్ చేస్తావని. ఏమీ కాదు, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? మన పిల్లలు మనకు అడ్డమా విక్కీ? అలా కాదే. ఇంకేమీ మాట్లాడుకు. మిడ్ నైట్ అయినా సరే నీతో టైం స్పెండ్ చేయడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? చిన్నగా అంటూ ముందుకు పడుతున్న ముంగురులను సరిచేసుకుంటోంది. చిన్ని అంత అందంగా నవ్వుతుంటే చెప్పలేనంత ముద్దొస్తోంది విక్కీకి. ఏంటోనే, రోజు రోజుకి అందంగా కనిపిస్తున్నావు, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. విక్కీ, ఒక్కొక్కసారి నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పెళ్ళికి ముందు నన్ను చూస్తేనే చిరాకు పడేవాడివి. ఇదిగో అమ్మాయి, దూరంగా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాకు అసలే మెంటల్. కొట్టానంటే పళ్ళు రాలతాయి. నేను నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోను. పెళ్ళి పెళ్ళి అని నన్ను పీక్కుని తినకు. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. ఇలా ఎంత రూడ్గా బిహేవ్ చేసేవాడివి, ఎన్ని మాటలు మాట్లాడేవాడివి. ఇప్పుడేమో నా మీద విపరీతమైన ప్రేమని పెంచుకున్నావు. నేను తిట్టినా కొట్టినా ఏమీ అనట్లేదు. నేను కోపంగా ఉన్నా కూడా చిరునవ్వుతో మాట్లాడుతూ నాకు కోపం మొత్తం తగ్గిపోయేలాగా చేస్తున్నావు. నాకు అనిపిస్తుంది నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోయామేమో అని. కదా, ఆలోచిస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నాకే తెలియకుండా నీ మీద ఇష్టం పెరిగిందే నాకు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కోసం ఎవరు చెప్పు ఆస్తులు అంతస్తులు అన్నీ వదులుకుని వచ్చేస్తారు? నాకు మీ ఫ్యామిలీ ఉంటే చాలు అని ఎవరంటారు? అడ్జస్ట్ అయ్యి నీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ లేకుండా ఉన్నట్లయితే మన ఇంట్లోనే ఉండేదానివి కదా? డెఫినెట్గా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా వస్తానని చెప్పాను అత్తయ్యకి. కానీ అత్తయ్య వద్దని చెప్పింది. నీకు అక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుంది బెడ్ రెస్ట్ తీసుకోవడానికి, ఇక్కడ కన్నా అక్కడే బాగుంటుంది అని చెప్పింది. నేను మన ఇంటిని మిస్ అవుతున్నాను విక్కీ. సాయంత్రం వెళ్దాం. ఇక్కడ ఈ పని కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే. మరి నీ ఆఫీస్ వెళ్ళవా? ఒక్కరోజు పెండింగ్ పడితే ఎంత వర్క్ ఉంటుందో తెలుసు కదా. మరేం చేయను. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే నారద్ గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వాడిని రేపు కోర్టుకి తీసుకువెళ్తారు. కేసు పెట్టింది నేనే కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలిగా. నిజమే. నీకేమైనా హెల్ప్ చేద్దామంటే నాకు అస్సలు బిజినెస్ మీద అవగాహన లేదు. మా డాడ్ చెప్తూనే ఉన్నారు, ప్రాక్టికల్స్ అయినా నేర్చుకో చిన్ని, అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తూ ఉండు అని. నేను వినేదాన్ని కాదు. ఇట్స్ ఓకే, ఏమీ పర్వాలేదులే, ఓవర్ నైట్ వర్క్ చేస్తాను. విక్కీ, నా మీద నీకు ఎప్పుడూ కోపం రాలేదా? నీ మీద నాకెందుకు కోపం వస్తుందే? వస్తే నీకే రావాలి. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నేను కూడా నేను చాలా బాధ పెట్టాను కదా. మొహం మీదే తలుపులు వేశాను, పొమ్మన్నాను, చిరాకు పడ్డాను, అవమానించాను. ప్లీజ్ చిన్ని, అవన్నీ మాట్లాడద్దు. ఇప్పుడు మనం ఇద్దరం బాగున్నాము, ఇది చాలు కదా. చిన్ని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిన్ని కూడా విక్కీ చేతిపై తన మరొక చేతిని వేసి దగ్గరగా తీసుకుని ముద్దిచ్చి, అర్థం చేసుకునే హస్బెండ్ అందరికీ రారురా. నేను అదృష్టవంతురాలిని. నేను కూడా అదృష్టవంతుడినే. నువ్వు గనక నా లైఫ్లోకి రానట్లయితే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాడిని. ఇంకొక ఆడదానిని నమ్మడానికి భయపడేవాడిని. అలాంటిది నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఏ అర్థం లేకుండా బ్రతికేస్తున్నా నా లైఫ్కి ఒక అర్థాన్ని ఇచ్చావు. తిరిగి నాలో ఆశలు కలిగేలా చేశావు. ఎప్పుడూ నాతోనే ఉంటావు కదా చిన్ని, వదిలేయవు కదా. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా? ఎందుకురా నువ్వు అలా అంటావు? నీలాంటి మొగుడిని ఏ పెళ్ళం వదిలిపెడుతుంది? అలిగితే బ్రతిమలాడతావు, ఏది కావాలన్నా నిమిషాల్లో కొనితేస్తావు, తిట్టినా పడతావు, కొట్టినా నవ్వుతావు, ఒక ముద్దివ్వమని ప్లీజ్ ప్లీజ్ అని ఎంత క్యూట్గా అడుగుతావు, భలే ముద్దొస్తావు. నాకే ముద్దివ్వాలని ఉన్నా నీ చేత బ్రతిమలాడించుకోవడంలో ఉన్న మజాని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం నిన్ను నా చుట్టూ తిప్పుకోవాలనిపిస్తుంది. ఎంతమందికి వస్తుంది చెప్పు ఇలాంటి అదృష్టం? భార్యని ఇంత ప్రేమగా చూసుకునే హస్బెండ్ ఉంటారా అసలు? నేనెందుకు వదులుతాన్రా నిన్ను? నువ్వు నాకు కావాలిరా. అందుకనే కదా కోరి మరీ పెళ్లి చేసుకున్నా. ఎవ్వరు ఉన్నా లేకపోయినా నువ్వు కావాలి నాకు. లవ్ యూరా అంటూ విక్కీని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చింది. చిన్ని పెదవులు తన నుదుటిని తగులుతుంటే విక్కీ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు.
2 నిమిషాల తర్వాత చిన్నగా కళ్ళు తెరుస్తూ, చిన్ని, అయితే నీకు నేను చాలా ఇష్టం కదా? చాలా, చాలా ఇష్టం. భలే ఉంది నువ్విలా చెప్తుంటే. అయినా నాలో నీకేం నచ్చిందే? వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నావు. ముసిముసిగా నవ్వుకుంటూ అడిగాడు. నీకేం తక్కువరా? ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా గెడ్డం పెంచి దేవదాస్లాగా కనిపించినా నీ లుక్స్, నీ కలర్, నీ హైట్, పర్సనాలిటీ హీరో మెటీరియల్ తెలుసా నువ్వు? చిన్నగా తర్వాత నీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మార్చుకున్నావనుకో. ఫస్ట్ టైం సీఈఓగా కోట్ వేసుకుని ఆఫీస్లోకి వస్తుంటే ఎంత స్టైల్గా ఉన్నావురా. నీకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు. మన ఆఫీసులో ఉండే లేడీ ఎంప్లాయీస్ అందరూ నీకు బాగా లైన్ వేశారు. వాళ్ళందరికీ నేను వార్నింగ్ కూడా ఇచ్చాను తెలుసా? హేయ్, నిజమా? ఉత్తినే అంటున్నావు కదా? నిజంరా బాబు, నీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వే ఎవరినీ చూడవు. చూస్తే కదా తెలుస్తుంది నీ వైపు ఎంతమంది చూస్తున్నారో. అందుకే నేను కూడా నీతో పాటే ఉంటాను, నీతోనే తిరుగుతాను అన్నాను. నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగిందే? నువ్వు ఎక్కడికి వెళ్ళినా 2-3 ఆడవాళ్ళు నిన్నే చూస్తూ ఉంటారు. అంతెందుకు, మా కాలేజీలో మా ఫ్రెండ్సే నీకు లైన్ వేశారు. చంపేస్తాను, వాడు నావాడు, నా మొగుడు అని పెద్ద గొడవ పెట్టుకున్నాను. చిన్ని చెప్పేది వింటూ నవ్వుతూ అలాగే చూస్తున్నాడు విక్కీ. సో నీ మాటలు విని వాళ్ళందరూ నా వైపు చూడడం మానేశారు అంతేనా? ఏమీ కాదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ నువ్వు ఒకరోజు కాలేజ్కి వచ్చి అందరి ముందు నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టేశావు కదా, నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? నువ్వే నన్ను విపరీతంగా రెచ్చగొట్టావు. కాల్ చేస్తుంటే కట్ చేశావు. నీకు నేను ఇంపార్టెంట్ కాదు కదా, లీవ్ ఇట్ విక్కీ. నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, మాట్లాడుకో, నీ న్యూ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకో అంటూ ఏదేదో మాట్లాడావు. పిచ్చెక్కిపోయింది తెలుసా అప్పుడు నాకు. అందుకే అలా బిహేవ్ చేశాను. నీకు కోపం వచ్చిందా? కోపం రాలేదు, కానీ సిగ్గేసిందిరా బాబు. మా ఫ్రెండ్స్ అందరూ నా వైపు ఎలా చూశారో తెలుసా? ఇలాంటివన్నీ మేము సినిమాల్లోనే చేశామే, ఇంత డైరెక్ట్గా రొమాన్స్ చేస్తున్నారేంటి అంటూ ఆ రోజు మొత్తం మన గురించే మాట్లాడారు. కానీ ఒక్క విషయంలో మాత్రం హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ నీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక్క దెబ్బతో తీసి పడేశావు. వాడికి చిన్ని అంటే బాగా ఇష్టం. చిన్నిని తప్పితే ఎవరిని చూడడు. వాడికి ట్రై చేయడం వేస్ట్ అనుకున్నారు తెలుసా? పోనీలే, నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. భార్యాభర్తలన్నాక ఒకరికి ఒకరై ఉండాలి కదరా. నాకు నువ్వు, నీకు నేను, అంతే కదా? అంతే, బాగా చెప్పావు అంటూ చిన్ని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. అబ్బా, నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పాలి? అలవాటు చేసుకో బేబీ, మీసాలు లేకుండా నేను బాగోను. విక్కీ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వింది చిన్ని. వెంకట్ కూడా చిన్ని నవ్వు చూసి నవ్వుతున్నాడు. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విశాలాక్షి ఇంటి ముందు బెంచ్ కారు ఒకటి ఆగింది. దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయారు విక్కీ, చిన్ని. విక్కీ, మీ పిన్ని వాళ్ళ ఇంటికి ఎవరొచ్చారు? అది కూడా బెంచ్ కారులో? ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు. మీ పిన్ని వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళకి ఇలాంటి కార్లు ఏమైనా ఉన్నాయా? అంత సీన్ లేదు చిన్ని. నిన్న చెప్పాను కదా, వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. మరి ఎవరొచ్చుంటారు? చూద్దాం ఉండు అంటూ కారు కొంచెం ముందుకు తీసుకువెళ్ళి పార్క్ చేశాడు. డ్రైవర్ డోర్ తీయగానే ఒక ఆడమనిషి నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎవరా అని స్పష్టంగా చూస్తున్న వాళ్ళకి ఆ రూపం స్టెల్లాలాగా కనిపించింది. స్టైల్గా కారు దిగి లోపలికి వెళ్తున్న స్టెల్లాని చూసి మత్తిపోయింది విక్కీకి, చిన్నీకి. విక్కీ, స్టెల్లాలాగా కనిపిస్తోంది? ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది చిన్ని. స్టెల్లాలాగా కనిపించడం కాదు, స్టెల్లానే, చాలా కోపంగా అన్నాడు విక్కీ. కార్ దిగడానికి వెళ్తున్నా విక్కీ చెయ్యి పట్టుకుంది చిన్ని. వద్దు విక్కీ, వెళ్ళొద్దు. ఏదో స్ట్రేంజ్గా అనిపిస్తోంది నాకు. నీకేమైనా మతిపోయిందా? కళ్ళ ఎదురుకుండా కనిపిస్తోందది. అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో, మా పిన్నితో దానికేం మాటలు ఉన్నాయో తెలుసుకోవాలి కదా. విక్కీ, ఇప్పుడెందుకు అలా అరుస్తున్నావు? నేనేం మాట్లాడుతున్నానో కూడా వినాలి కదా. ఏంటి చిన్ని ఇప్పుడు? చిరాకు పడ్డాడు విక్కీ. ఒక్కసారి ఆలోచించి విక్కీ, స్టెల్లాకి కనీసం ఉండడానికి నీడ లేదు. తను ఒక 15 రోజుల క్రితం హాస్టల్లో స్టే చేసింది. తన హస్బెండ్ వదిలేశాడు. తినడానికి తిండి లేని స్థితి నుంచి ఇంత లగ్జరీ కారులో ఎలా వచ్చింది తను? పైగా తను వాడుతున్న బ్యాగ్, చేతికి ఉన్న వాచ్ అబ్జర్వ్ చేయి, ఎంత ఎక్స్పెన్సివ్. ఇలాంటి ఖరీదైనవన్నీ తనకెలా వస్తాయి?
ఎవడినో నేల నాకించుంటుంది. నెరజానా అది. తెల్లవారితే కాపురాలు తీయడమే దానికి పని కసిగా అన్నాడు విక్కీ. నువ్వింత కోపంగా ఉంటే నేనేమీ మాట్లాడలేను. కొంచెం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఉన్నట్లుండి స్టెల్లాకి డబ్బు వచ్చిందంటే ఖచ్చితంగా తన వెనకాల ఎవరో ఒకరు ఉండి ఉండాలి. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే మనం కొంచెం ఓర్పుగా ఉండాలి విక్కీ. ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ చేస్తే మీ పిన్ని స్టెల్లా నీకేదో ఒక కట్టుకథ చెప్పి వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తిని మాత్రం కాపాడడానికి ప్రయత్నిస్తారు. అలా అని చేతికి చిక్కిన ఈ పర్వర్టెడ్ని ఎలా వదిలేస్తాను? మన జీవితాలతో ఎంతలాగా ఆడుకుంది. నేను ప్రూఫ్ తీసుకువచ్చి నీకు చూపించాను కాబట్టి నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేశావు. లేకపోతే ఇప్పటికీ మన మధ్య దూరం అలాగే ఉండేది. మానసికంగా ఇద్దరం బాధపడుతూనే ఉండేవాళ్ళం. మన మధ్య ఇంత దూరాన్ని క్రియేట్ చేసిన ఈ రాక్షసిని చూస్తూ నేను సైలెంట్గా ఉండలేను చిన్ని. ఉండొద్దురా, కొంచెం వెయిట్ చేయి. చిన్ని విక్కీకి నచ్చ చెప్తూ ఉండగానే గట్టిగా అరిచిన స్టెల్లా అరుపు విని ఇద్దరూ అటువైపు చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు. స్టెల్లా వెళ్ళి గుమ్మం తలుపు లాగగానే పైన పెట్టి ఉన్న ముగ్గు డబ్బా తన నెత్తిమీద పడింది. తడబడుతూ కింద పడడంతో అక్కడికక్కడే ఉన్న గాజు పెంకులు తన శరీరంలో బలంగా గుచ్చుకుని గట్టిగా అరుస్తోంది భయపడి. విశాలాక్షి ఆ అరుపులు విని గాబరా పడుతూ వాల్ క్లాక్ వైపు చూసింది. టైం 5:30. బాబోయ్, ఈ టైంలో ఎవరొచ్చారు? ఆ అరుపులు వింటుంటే ఆడగొంతులాగా వినిపిస్తోంది. కలికాలం, ఆడముండలు కూడా దొంగతనానికి తయారవుతున్నారన్నమాట అనుకుంటూ లేచి లైట్స్ అన్నీ ఆన్ చేసి బండ ఒకటి చేత్తో పట్టుకుని బయటికి వచ్చింది. గుమ్మంలోనే లైట్ వెలగడంతో మా పిన్ని లేచినట్లుంది చిన్ని అన్నాడు విక్కీ. అవును, కానీ స్టెల్లా నెత్తిమీద ఆ పిండి ఎలా పడింది? తను ఎందుకు అలా అరుస్తోంది, కుంటుతోంది ఎందుకు? అయోమయంగా చూస్తూ ఉంది చిన్ని. అక్కడేదో గడబిడి జరుగుతోంది. మా పిన్ని వీధి గుమ్మానికి పైన పిండి డబ్బా పెట్టింది. గుమ్మంలో గాజు పెంకులు వేసింది. అంటే తనకి ఖచ్చితంగా తెలుసు ఎవరో ఒకరు వస్తారని, వాళ్ళకి ప్రమాదం జరగాలని అలా చేసింది. ఇప్పుడేం చేస్తావు విక్కీ నువ్వు? నేను ఇంటి వెనక నుంచి వెళ్తాను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను. తర్వాత మా పిన్నికి ఎదురే నిలదీస్తాను. అవసరమా నీకు? అవసరమే చిన్ని. ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులకు స్ట్రైట్గా వెళ్తే పని జరగదు. కొన్నిసార్లు వాళ్ళలాగానే వక్రంగా ఆలోచించక తప్పదు. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రావద్దు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. జాగ్రత్త విక్కీ. మీ పిన్ని వెనక వైపు కూడా ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసి ఉంటుంది. ఓకే, నేను చూసుకుని వెళ్తాను. టేక్ కేర్. నీకేదైనా అయితే నేను గోడ దూకి లోపలికి రాలేను. రావద్దు కూడా. నేనేమైనా చిన్నపిల్లాడినా? భయపడకు, ఇక్కడే కూర్చో. ఫోన్ దగ్గర ఉంచుకో. నువ్వు రావడం లేట్ అయితే నేను కాల్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోతే లోపలికి వస్తాను భయపడుతూ అంది చిన్ని. ఏంటే నువ్వు? నేనేమైనా ఫారెస్ట్లోకి వెళ్తున్నానా? మా పిన్ని వాళ్ళ ఇంటికి. నాకు ఆ ఇల్లు బాగా అలవాటు. చిన్నప్పుడు ఇక్కడ మా తమ్ముడు నేను బాగా ఆడుకునేవాళ్ళం. ప్రతిదీ నాకు తెలుసు. నువ్వు భయపడకు. సాంగ్స్ పెట్టుకుని వింటూ రిలాక్స్ అవ్వు, లేకపోతే నిద్రపో, సరేనా? వెళ్ళి వాళ్ళ కథ కమామిషు ఏంటో తెలుసుకుని వస్తాను అంటూ విశాలాక్షి ఇంటి వెనక్కి వెళ్ళి ఒక్క ఉదుట్టున గోడ దూకి ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసుకుని కిందంతా అబ్జర్వ్ చేశాడు. చిన్ని చెప్పిన మాట నిజమే అనుకుంటూ ఆ గాజు పెంకులు తొక్కకుండా జాగ్రత్త పడుతూ పెరటి గుమ్మం మీద నుంచి చిన్నగా విశాలాక్షి ఇంటి హాల్కి పక్కనే ఉండే కిటికీ దగ్గర నుంచుని తాను కనిపించకుండా వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. స్టెల్లా అరుపులు వినిపిస్తుంటే విశాలాక్షి గుండె దడ మరింత పెరిగిపోయింది. గుటకలు మింగుతూ ధైర్యాన్ని తెచ్చుకుంటూ చిన్నగా తలుపు తీసింది. ఒంటి నిండా పిండి పడడంతో తెల్లని ఆకారం ఎగురుతూ అరుస్తున్నట్లు కనిపించింది విశాలాక్షికి. అంతే, కొంగు దోపుకుని గట్టిగా కళ్ళు మూసుకుని బండతో 4 తగిలించింది. విశాలాక్షి కొట్టే దెబ్బలకు స్టెల్లా గావు కేకలు పెడుతోంది. ఆవిడ చేతుల్లో బండని లాక్కుంది. నీకు బుద్ధి ఉందా? అయినా నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం? చంపేస్తాను అరిచింది. ఎవరితివే నువ్వు దొంగముండా? నా ఇంటికి కన్నం వేయడానికి వచ్చి నన్నే తిడుతున్నావు? కళ్ళల్లో కారం పెడతాను కంత్రిముండా అని అరుస్తోంది విశాలాక్షి. ఇష్టం వచ్చినట్టు తిడుతోంది. స్టెల్లా విశాలాక్షి మాటలు విని, హేయ్ స్టూపిడ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలుతాయి అంది కోపంగా, కాల్లో గుచ్చుకున్న గాజు పెంకులు తీయడానికి ట్రై చేస్తూ. నీకిట్లా కాదే, బాగా దొంగతనాలు మరిగిన ముండలాగా ఉన్నావే. నీకు ఈ శాస్తి సరిపోదు. ఇంట్లోకి వెళ్ళి కారం తీసుకువచ్చి కళ్ళల్లో కొడతాను ఉండు అంటూ లోపలికి వెళ్ళబోయింది విశాలాక్షి. విశాలాక్షి, నువ్వేం చేస్తున్నావు?
నీకైనా అర్థమవుతుందా? అరిచింది స్టెల్లా నీరసంగా మూలుగుతూ. నా పేరు నీకెలా తెలిసే? అయితే మా ఇంటి మీద ఎప్పటి నుంచో నీ కన్ను ఉందన్నమాట. ఆగు, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి నీకు తగిన శాస్తి చేస్తాను. మంగమ్మత్త, ఏమండోయ్ రామారావు గారు అని కేకలు పెడుతోంది విశాలాక్షి. హౌ డేర్ యూ! నాతో ఇలా ప్రవర్తిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేనిచ్చిన నగలు నాకిచ్చేసే. నీ బోడీ హెల్ప్ నాకేమీ అక్కర్లేదు అరిచింది స్టెల్లా భయంగా చుట్టూ చూస్తూ. స్టెల్లా మాటలు విని ఒక్క నిమిషం కంగుతింది విశాలాక్షి. అంటే నువ్వా అని దగ్గరికి వచ్చి స్టెల్లా మొహాన్ని పరీక్షగా చూసింది. అయ్యయ్యో, నువ్వా అమ్మా? ఎవరో అనుకుని చితక్కొట్టేశాను. ఏమీ అనుకోకు. ఏహే, ముందు దూరంగా నుంచో. ఏంటి, ఇదంతా చంపేద్దామని ప్లాన్ చేశావా? నువ్వు వస్తున్నట్లు నాకు తెలుసా ఏంటి? ఏదో ముందు జాగ్రత్త. ఇంట్లో నువ్విచ్చిన నగలున్నాయి కదా, ఎవరైనా కాజేస్తారని భయము. అందుకని ఇలా మర్డర్ ప్లాన్ చేస్తావా? కొంచెం లేట్ అయినట్లయితే నన్ను చంపేసేదానివి నువ్వు. తెలియక చేశాను. నువ్వని తెలిస్తే చేస్తానా ఏంటి? లోపలికి రా, కూర్చుని మాట్లాడుకుందాము. ఛ, ఒళ్ళంతా పిండి అని దులుపుకుంటూ లోపలికి వెళ్ళింది స్టెల్లా. విశాలాక్షి స్టెల్లా కూర్చోవడానికి కుర్చీ వేసి మంచినీళ్లు తీసుకువచ్చి స్టెల్లాకి ఇచ్చింది. ఒళ్ళంతా హూనమైపోయినట్లుంది స్టెల్లాకి. బాబోయ్, అమ్మో అని మూలుగుతూ ఈ రాక్షసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసింది. ఎక్కడైనా ఎముకలు విరిగాయో ఏమో, చాలా నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను అనుకుంటూ, ఛ, దీని దగ్గర నుంచి నగలు తీసుకున్నాక దీనికి తగిన శాస్తి చేసి తీరాలి అనుకుంటోంది కసిగా. ఇంతకీ ఇంత పొద్దున్నే ఎందుకొచ్చావమ్మా మా ఇంటికి అడిగింది ఆరాగా విశాలాక్షి. చెప్తాను గాని నిన్న నీకిచ్చిన నగలు తీసుకురా. హా, నగలేంటి నగలు? అయినా ఇప్పుడు అవి నా దగ్గర లేవు తడబడుతూ అంది విశాలాక్షి. చూడు, నీ నాటకాలు నా దగ్గర సాగవు. ఆ నగలు ఎంతో ఎక్స్పెన్సివ్. నువ్వు వాటిని వేసుకుని బయటికి వెళ్ళినా, ఎక్కడైనా అమ్మాలని చూసినా పోలీసులు నిన్ను వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇంత ఖరీదైన నగలు నీకెక్కడివి అంటూ టార్చర్ చేస్తారు. ఇలాంటి నగలు కొన్ని ప్రత్యేకమైన షాప్స్లో మాత్రమే చేంజ్ చేసుకోవాలి. నేను నీకు క్యాష్ ఇస్తాను. నగలు ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. అందుకనే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఏమీ అవసరం లేదు, నేను ఎలాగైనా అమ్ముకుంటాను నగలు. నువ్వేమీ నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు అంది విశాలాక్షి తడబడుతూ. చెప్తే అర్థం కాదా? నేను నీకు డబ్బిస్తానని చెప్తున్నాను కదా, నీకేంటి బాధ? ఎలా నమ్మాలి నిన్ను? ఏ, నేను నిన్ను నమ్మలేదా? అంత విలువైన నగలు నీ చేతుల్లో పెట్టలేదా? నేనిచ్చిన నగలు నాకివ్వడానికి నన్ను నమ్మను అంటున్నావా? ఇలా అయితే ముందు ముందు నీకిద్దామనుకున్నవన్నీ ఇవ్వకుండానే ఆగిపోతాయి అంది స్టెల్లా. నమ్మొచ్చా? మోసం చెయ్యవు కదా నన్ను అంది విశాలాక్షి. ఎలా కనబడుతున్నాను నీ కళ్ళకి? నా నగలు నాకు ఇవ్వడానికి ఇంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం లేదనుకుంటా నీకు. మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను, లేకపోతే నేనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. బీ కేర్ఫుల్ అంది స్టెల్లా. అయ్యో, ఎందుకమ్మా అంత కోపం? అయినా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం మహాపాపం అని కోపంగా అంటూ లోపలికి వెళ్ళి దాచిన నగలన్నీ ఒక్కసారి చూసుకుని, దొంగముండ, పోలీసులకు పట్టిస్తాను అని బెదిరిస్తోంది. ఇచ్చినట్టే ఇచ్చి ఈ నగలన్నీ తీసుకుపోతాను అంటోంది. దీని చేతులు పడిపోను అని తిట్టుకుంటూ ఆ నగలలో కొన్ని నగలు తీసి వెనక్కి దాచి ఏమీ ఎరగనట్టు ఆ బ్యాగ్ తీసుకువచ్చి స్టెల్లాకి ఇచ్చింది విశాలాక్షి. స్టెల్లా విశాలాక్షి వైపు కోపంగా చూస్తూ, ఇందాక నగలు ఇంట్లో లేవు అన్నావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? అలా అంటే నువ్వు తీసుకోవేమో అని అన్నాను, ఊరికే అన్నాను. వచ్చి రాని నవ్వుతూ అంది విశాలాక్షి. విశాలాక్షి తీసుకువచ్చిన బ్యాగ్ని బాగా అబ్జర్వ్ చేశాడు విక్కీ. ఆ కంపెనీ పేరు కూడా మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాడు. వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. స్టూపిడ్ లేడీ అని తిడుతూ ఒక్కొక్క నగని తీసి పక్కన పెడుతూ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని దిలీప్ తనకి ఇచ్చిన లిస్టు ప్రకారం సెర్చ్ చేసింది. కొన్ని నగలు లేకపోవడం చూసి కోపంగా విశాలాక్షి వైపు చూస్తూ, ఏయ్, మిగిలిన నగలు తీసుకురా అరిచింది. లేవు, ఉన్నవి అవే, నువ్వు ఇచ్చినవన్నీ నీకు ఇచ్చేశాను అంది. చూడు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. ఈ నగల కోసం బయట మాఫియా గ్యాంగ్ తిరుగుతోంది, తెలుసా నీకు? ఒక్కటి నువ్వు అమ్మాలని చూసినా వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. షూట్ చేసి పడేస్తారు నిన్ను. దిక్కులేని చావు చేస్తావు. అవసరమా? భయపెడుతూ నోటికి వచ్చిన కథలు అల్లుతూ చెప్పింది స్టెల్లా.
స్టెల్లా చెప్పిన మాటలకు గుండె దడదడా కొట్టుకుంది విశాలాక్షికి. హా, చంపేస్తారా? షూట్ చేస్తారా? నోరు వెళ్ళబెట్టింది. అవును, కావాలంటే ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి అమ్మడానికి ట్రై చేయి. బుల్లెట్ నీకు తగలకపోతే చూడు. ఇంకా భయపెడుతోంది స్టెల్లా. ఉండమ్మా, లోపలే ఉన్నాయి, తీసుకొచ్చి ఇచ్చేస్తాను అంటూ గబగబా లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది విశాలాక్షి. బ్రతికి ఉంటే చాలు, బలుసాకైనా తిని బ్రతకచ్చు. ఇదెక్కడి గోలా? నేలన పోయే దరిద్రాన్ని నెత్తిన రాసుకున్నట్లు కష్టాలన్నీ నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అదృష్టం పలకరించింది అనుకునే లోపే దరిద్రం వచ్చి కౌగిలించుకుని చస్తుంది, పళ్ళు పటపటా కొరుకుతూ. నా గుమ్మం కదిలిపో నువ్వు. నీ నగలు వద్దు, నీ సొమ్ము వద్దు, ఏమీ వద్దు, పో, బయటికి పో అరుస్తోంది విశాలాక్షి. బాగా ఆలోచించుకో. ప్రస్తుతానికి ఈ నగలు తీసుకున్నానని నా మీద కోపం పెట్టుకోవద్దు. ఈ నగలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంతకు రెట్టింపు డబ్బు నేను నీకు ఇస్తాను. టచ్లో ఉండు. ప్రస్తుతానికి కోపంగా ఉన్నావు, తర్వాత నిదానంగా ఆలోచించు అంటూ ఆ నగల బ్యాగ్ తీసుకుని కుంటుతూ వెళ్ళి కారులో పెట్టి చిన్నగా ఎక్కి కూర్చుంది. ఇదంతా గమనిస్తున్న విక్కీ వెంటనే అక్కడికి ఎలా వచ్చాడో అలాగే వెనక్కి తిరిగి గోడ దూకి హడావుడిగా వచ్చి కారు స్టార్ట్ చేశాడు. కార్ స్టార్ట్ అవ్వగానే చిన్నీకి మెలకువ వచ్చింది. విక్కీ, వచ్చేసావా? ఏమైంది? ఏమైనా చూసావా? ఏదో జరుగుతోంది చిన్ని, అదేంటో తెలుసుకోవాలి. ఏదో జరుగుతోందని మనకి కూడా అర్థమవుతోంది కదా. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చూసావు? 1 మినిట్ ఉండు అంటూ చిన్నీని సీట్ బెల్ట్ వేసుకోమని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ స్టెల్లా కార్ రీచ్ అయ్యే వరకు కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు విక్కీ. విక్కీ అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే కంగారు పడుతూ సీట్ బెల్ట్ వేసుకుని భయంగా చూస్తూ, ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు భయమేస్తుందిరా, కడుపులో తిప్పేస్తున్నట్లుంది. సారీ చిన్ని, ఇక నేను చిన్నగానే డ్రైవ్ చేస్తాను. అదిగో కనిపిస్తున్న ఆ కారుని మనం ఫాలో అవ్వాలి. అది ఇందాక స్టెల్లా దిగిన కారు కదా? అవును. ఇప్పుడు తన ఆజూకీ తెలుసుకోవడం మనకి చాలా అవసరం. అబ్బబ్బా, ముందు నువ్వు అక్కడ ఏం చూసావో అదంతా చెప్పు. మా పిన్నికి నగలన్నీ ఇచ్చింది ఎవరో కాదు, ఇదిగో ఈ రాక్షసే. స్టెల్లానా? ఆశ్చర్యంగా అడిగింది చిన్ని. అవును, ఇదే ఇచ్చింది. మా పిన్ని ద్వారా వీళ్ళు ఏదో తెలుసుకోవాలని, ఆవిడని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మా పిన్నికి ఫస్ట్ నుంచి డబ్బు ఆశ బాగా ఎక్కువ. అది గమనించిన వీళ్ళు ఆవిడకి నగలు, డబ్బు చూపిస్తూ చెయ్యకూడని పనులు చేయించడానికి ట్రై చేస్తున్నట్లున్నారు. అందుకు మన ఫ్యామిలీ నెంబర్ ఎందుకు? విశాలాక్షి అత్తయ్య గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? చాలామంది డబ్బు పడేస్తే వస్తారు కదా, ఆశ్చర్యంగా అంది చిన్ని అర్థం కాక. చూద్దాం, ఈ రాక్షసి ఎక్కడ స్టే చేస్తుందో తెలుసుకుంటే మనకి క్లూ దొరుకుతుంది. దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుస్తుంది. ఇదంతా అవసరమా? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము, వాళ్ళే చూసుకుంటారు. చిన్ని, ఆలోచించవే. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టెల్లా మాత్రమే దొరుకుతుంది. దానిని ఇలా ఆడిస్తోంది, దాని వెనక ఉంది ఎవరో తెలుసుకోవాలి కదా. తనని ఎవరు ఆడిస్తారు విక్కీ? ఆ అమ్మాయి బుద్ధే మంచిది కాదు. అదే ఇదంతా చేస్తుందేమో. లేదు, దానికి కేవలం డబ్బు కావాలి, స్టేటస్, హోదా కావాలి, మొగాడితో వచ్చే సుఖం కావాలి. దట్స్ ఇట్. అందుకోసం ఏదైనా చేస్తుంది అంటే నమ్మచ్చు. కానీ ఇలా ఎదుట వాళ్ళకి డబ్బు, నగలు ఆఫర్ చేసే అంత సీన్ లేదు దానికి. ఖచ్చితంగా ఎవరో ఉన్నారు దాని వెనక. విక్కీ అంత సీరియస్గా ఉండడంతో చిన్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. చూస్తూనే టైం 9:30 అయ్యింది. సిటీలోకి వచ్చేశారు కాసేపట్లో. బాగా ఒకచోట ట్రాఫిక్ జామ్ అవ్వడంతో విక్కీ ఒక్క నిమిషం ఆలోచించి, చిన్ని, ఒకసారి డ్రైవింగ్ నువ్వు తీసుకోవా? ఈ పక్కనే షాప్కి వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను. ఈలోపు ఈ ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అవుతుంది అన్నాడు సీరియస్గా. ఏంటి ఇప్పుడు ఈ టైంలో షాపింగ్ అవసరమా? చెప్పింది చెయ్యి అరిచాడు సీరియస్గా చెప్తూ. అలా విక్కీ అరవడంతో చిన్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా విక్కీ చెప్పినట్టే చేసింది. విక్కీ గబగబా కిందకి వెళ్ళి ఒకసారి కళ్ళు మూసి గుర్తు తెచ్చుకున్నాడు. విశాలాక్షి చేతిలో ఉన్న బ్యాగ్, కంపెనీ గుర్తు తెచ్చుకుని ఆ షాప్లో అడిగాడు. అక్కడ దొరకదు అనేసరికి ఆ పక్కనే ఉన్న 2-3 షాపుల్లో వెతికాడు. లాస్ట్గా ఒక షాప్లో దొరికింది. ఈలోపు ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో చిన్నగా కారులన్నీ ముందుకు కదులుతున్నాయి. విక్కీ గబగబా ఆ బ్యాగ్తో సహా పరిగెడుతూ కాస్త ముందుగా వెళ్ళి నుంచున్నాడు. చిన్ని ట్రాఫిక్ని చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ కార్ పక్కకు తీసుంచింది. ఇద్దరు డ్రైవింగ్ సీట్స్ మారారు.
విక్కీ ఎక్సలేటర్ ఇస్తూ కార్ని ముందుకు నడిపాడు. విక్కీ వైపు చూస్తే చిన్నీకి కోపంగా అనిపిస్తోంది. వీడికేమైనా మెంటలా? ఇప్పుడు ఈ బ్యాగ్ ఎందుకు? ఎప్పుడు పడితే అప్పుడే షాపింగ్ చేయాలా? ఏదైనా అడిగితే గట్టిగా అరుస్తున్నాడు. పొగరు అని తిట్టుకుంటూ సైలెంట్గా చూస్తోంది. చిన్నీని అబ్జర్వ్ చేసేలాగా లేదు విక్కీ పరిస్థితి. తన కాన్సంట్రేషన్ మొత్తం స్టెల్లా పైనే ఉంది. తన కార్ కనిపించకపోవడంతో ఒకటే కంగారు విక్కీలో. అదే రూట్లో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. హైవే మీద పోటాపోటీ మీద కార్లు దూసుకుపోతున్నాయి. ఎక్కడో చివరగా స్టెల్లా కారుని ఐడెంటిఫై చేశాడు విక్కీ. నువ్వేం చేస్తున్నావో అడగచ్చా? విక్కీ అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండడంతో బిగుసుకుపోయి అంది చిన్ని. మాట్లాడకు, 10 minutes సైలెంట్గా ఉండలేవా? లొడ వాగుతూనే ఉంటావు. చిరాకు పడ్డాడు. బాధగా అనిపించింది చిన్నీకి. చెప్తాన్రా నీ సంగతి. నిన్నటి వరకు మాట్లాడట్లేదని గొడవ చేశావు. ఇప్పుడేమో మాట్లాడుతుంటే లొడ వాగుతున్నావు అంటావా? అంతేలే, నీకు నేను బోర్ కొట్టేశాను అని మనసులో అనుకుంటూ కోపంగా కూర్చుంది. దాదాపు 4 గంటల జర్నీ. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడా స్టెల్లా కార్ ఆగలేదు. ఎండ బాగా పెరిగింది. గొంతు ఆరిపోతోంది. సో డెఫినెట్గా వచ్చే ఫ్రూట్ స్టాల్ దగ్గర ఖచ్చితంగా ఆగుతుంది. నాకు తెలుసు దాని హ్యాబిట్స్ అన్నీ. నా కర్మ కొద్దీ దానితో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను కదా. దాని బాడీ డీహైడ్రేషన్కి వెంటనే రియాక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా వచ్చే ఫ్రూట్ స్టాల్ దగ్గర ఆగి తీరుతుంది అనుకుంటూ స్టెల్లా కార్కి కాస్త దూరంలోనే తననే ఫాలో అవుతున్నాడు చిన్నగా. విక్కీ ఎక్స్పెక్టేషన్స్ నిజం చేస్తూ స్టెల్లా ఫ్రూట్ స్టాల్లోకి వెళ్ళింది. డ్రైవర్ కార్ దిగి సిగరెట్ స్మోక్ చేస్తూ పక్కగా వెళ్ళాడు. అదే టైం అని గబగబా కారులో నుంచి బ్యాగ్ తీసుకుని తననెవ్వరూ అబ్జర్వ్ చేయకుండా మాస్క్ పెట్టుకుని వెళ్తున్న విక్కీ వైపు చూస్తూ ఎక్కడికిరా అడిగింది కంగారుగా చిన్ని. నోరు మూసుకుని ఉండమని చెప్పానా? మాట వినవా నువ్వు? మరొకసారి వార్నింగ్ ఇస్తున్నట్లు సీరియస్గా చెప్తూ చూపుడు వేలు చూపించాడు. ఈసారి చిన్నీకి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఏంటి వేలు చూపిస్తున్నాడు? అంటే కొడతాను అని చెప్తున్నాడా? బాధగా చూస్తోంది. కానీ విక్కీ చిన్నీని అబ్జర్వ్ చేయకుండా స్టెల్లా కారు దగ్గరికి వెళ్ళి తన చేతుల్లో ఉన్న బ్యాగ్ కారులో పెట్టి కారులో ఉన్న బ్యాగ్ తీసుకుని నిదానంగా వచ్చి వాళ్ళ కారులో కూర్చుని వేగంగా డ్రైవ్ చేస్తూ ముందుకు కదిలాడు. విక్కీ పెదవుల మీద చిరునవ్వు. ఇంకా దాని జుట్టు మన చేతుల్లో ఉంది చిన్ని. ఇకపై చూడు, ఒక ఆట ఆడిస్తాను. ఇది నగలు లేకుండా వెళ్ళవలసిన చోటికి వెళ్తే ఖచ్చితంగా దీనికి డేంజర్. దీని వెనక ఉన్నవాడు దీనిని ప్రాణాలతో వదలడు. గిజ గింజుకుంటుంది. ఆటోమేటిక్గా ఒక్కొక్క నా కొడుకు బయటికి రాక తప్పదు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇది ఎక్కడ స్టే చేస్తుందో తెలుసుకుంటే చాలు. మాట్లాడుతూనే ఉన్నాడు. చిన్ని ఏమీ మాట్లాడకుండా మిర్రర్లో నుంచి బయటికి చూస్తోంది. ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? నీతోనే మాట్లాడుతోంది. ఏమీ మాట్లాడవేంటి? అయినా చిన్ని మాట్లాడట్లేదు. ఓహో, కోపం వచ్చిందా? టెన్షన్గా ఉన్నాను బేబీ, అర్థం చేసుకోవాలి కదా. పోరా, నీకు టెన్షన్గా ఉంటే నన్ను తిడతావా అని మనసులో అనుకుంటూ విక్కీ వైపు చూడను కూడా చూడట్లేదు. సరే, నువ్వెంతసేపు కోపంగా ఉంటావు? గట్టిగా కౌగిలించుకుని ముద్దిస్తాను. దెబ్బకి నీ కోపం ఎగిరిపోతుంది. ఏమంటావు అడిగాడు చురుకుగా. చాలా కోపంగా చూసింది. అబ్బబ్బబ్బా, కోపంలో ఇంత అందంగా ఉంటావని తెలియదు డియర్. ఎంత అందంగా ఉంది నా పెళ్ళం. నవ్వాడు. ఒళ్ళు మండిపోతున్నట్లు అనిపించింది చిన్నీకి. పో అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి చిరాగ్గా చూస్తోంది. ఏయ్, ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? పిచ్చెక్కించకసలే. మెంటల్గా ఉన్నాను. కోరికేస్తాను తర్వాత, ఏడుస్తావు. చిన్ని ఏమీ మాట్లాడకుండా 2 చేతులతో 2 చెవులు మూసుకుంది. ఓహో, చాలా వేషాలున్నాయే నీలో. ఏదో మొగుడు 2 మాటలు అంటే ఇంత బిల్డప్పా? ఏ, మీ అమ్మని మీ నాన్న ఎప్పుడు ఏమీ అనలేదా? కోపంగా అన్నాడు. మాటలు జాగ్రత్త, చంపేస్తానేమనుకున్నావో. మా అమ్మ నాన్న గురించి ఏమైనా మాట్లాడితే అంటానే. నా ఇష్టం. నీ అబ్బా నీ అమ్మ నిన్ను బాగా గారం చేశారు. అందుకే నువ్వు ఇట్లా తయారయ్యావు. చిన్నీకి ఏడుపు వచ్చేసింది. ఆటోమేటిక్గా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కారాపు, నేను వెళ్ళిపోతాను. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. నేను నీతో రాను అరిచింది. ఏంటి ఏడుస్తున్నావు? నేనేదో కామన్గా అన్నాను. ఏదైనా అనాలంటే నన్నను. మా అమ్మ మా నాన్నని ఎందుకంటావు? చనిపోయిన వాళ్ళని ఏదైనా అంటే పాపం తెలుసా? ముక్కు కళ్ళు బుగ్గలు అన్నీ ఎర్రగా అయిపోతున్నాయి. చిన్నీకి అంత బాధగా అనిపించింది తన పేరెంట్స్ని అనేసరికి.
అయ్య బాబోయ్, ఇదంతా కోపమే. కొట్టవే బాబు, కసి తీరా కొట్టు. ఇట్లా ఏడవకే, నేను చూడలేను. ఏదో నార్మల్గా అన్నాను డియర్. కార్ పక్కగా ఆపి కళ్ళు తుడిచాడు. ముట్టుకోవద్దు అరిచింది. అబ్బా సారీ చెప్తున్నాను కదా. అయినా నేను మీ అమ్మా నాన్నని ఏమన్నానే? నిన్ను గారంగా పెంచారు అన్నాను. నిజమే కదా? నువ్వు మాట్లాడుకు నాతో. చిరాకు పడింది. షూ, సర్లే, కాసేపు మాట్లాడకుండా ఉంటాను. కూల్గా ఉండు, ఓకే? ఏమైనా తాగడానికి తీసుకురానా? అవసరం లేదు, పని చూసుకోపో. విక్కీ చిన్ని మాటలు పట్టించుకోకుండా కిందకి దిగి చుట్టూ చూశాడు. కొబ్బరి బొండ ఒకటి తీసుకువచ్చి చిన్ని చేతికిచ్చాడు. నాకేమీ వద్దు పో అరిచింది. ఏయ్, నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు. ఇట్లా ఏమీ తాగకుండా ఉంటే ఎలా? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా. ఇలాగే ఉంటే నీకేమీ కాదు, బేబీకి ప్రమాదం తెలుసా అన్నాడు. చిన్నికి భయం వేసింది నిజమేమో అని. విక్కీ వైపు చిరాకుగా చూస్తూ ఆర్గ్యూ చేయకుండా ఆ కొబ్బరి బొండ నీళ్లు తాగింది. విక్కీ చిన్నగా నవ్వుతూ వచ్చి మళ్ళీ కారులో కూర్చున్నాడు. అక్కడే కారు ఆపుతూ విక్కీ వెయిట్ చేస్తూ ఉండడంతో అడగాలని అనిపించినా అడగకుండా చూస్తోంది చిన్ని. కాసేపటికి స్టెల్లా కార్ ముందుకు దూసుకుపోతోంది. విక్కీ వెనకే ఫాలో అవుతూ విజిల్ వేస్తూ చిన్ని వైపు చూసి కనురెప్పలు ఎగరేస్తున్నాడు. చిన్ని మాత్రం కోపంగా మొహం పక్కకు తిప్పుకుని కూర్చుంది. ఎఫ్ఎం ఆన్ చేశాడు. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా అన్న సాంగ్ వస్తుంటే, అబ్బబ్బా, సిచ్యువేషన్ బట్టి భలే సాంగ్ వస్తోందే నవ్వుతూ అన్నాడు ఆ సాంగ్కి తగ్గట్టు విజిల్ వేస్తూ. చిన్నికి చెప్పలేనంత కోపం వస్తోంది. ఎఫ్ఎం ఆఫ్ చేసి నాకు తలనొప్పిగా ఉంది చెప్పింది. ఓహో సరే, ఏసీ పెంచుతాను, కళ్ళు మూసుకుని నిద్రపో. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు. అబ్బో, మేడం గారు చాలా వేడిగా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే ఒక పని చేద్దాం చిన్ని. నీకెంత కోపం ఉందో అంత కోపం నా మీద చూపించేసే. గట్టిగా నన్ను కౌగిలించుకో, నా బుగ్గలు నీకు ఇచ్చేస్తాను, కొరుక్కో అన్నాడు కొంటెగా చూస్తూ. చిన్ని విక్కీ వైపు చాలా కోపంగా చూస్తూ ఫోన్ తీసుకుని ఇయర్ బడ్స్ పెట్టుకుని ఏదో వింటోంది. అరే, నేను ఎఫ్ఎం పెట్టుకుంటే నీకు తలనొప్పి వస్తోంది, సాంగ్స్ వింటే తలనొప్పి రావట్లేదా అడిగాడు. విక్కీ మాటలు తనకి వినిపించినట్లే కళ్ళు మూసుకుంది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.